ఈజీ మనీ అనే మాయలో పడ్డారో అంతే సంగతులు. జీవితాలు ఆగమే. ఇది గ్రహించక ఎంతో మంది సులువుగా డబ్బులు సంపాదించాలని అత్యాశతో ఆన్లైన్ బెట్టింగ్కు బానిసలైపోతున్నారు. ఫలితంగా ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డు పాలవుతున్నారు. బెట్టింగ్ను నమ్ముకుంటే ఎంత డేంజరో ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మాయదారి బెట్టింగ్ యాప్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ పనికిరాదు. ఆ అత్యాశతోనే ఎన్నో జీవితాలు ఛిద్రమవుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ కూడా అలాంటిదే. ఈజీగా మనీ సంపాదించేయాలన్న షార్ట్కట్ ప్లానింగ్తో అటువైపు చూశారో ఇక దాని నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ఎందుకంటే బెట్టింగ్ భూతం గురించి ఇచ్చే ప్రకటనలు అలా ఉంటాయి. మరి డబ్బులు సంపాదించాలన్న ప్రజల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటూ కొన్ని బెట్టింగ్ యాప్ సంస్థలు అబద్ధాలనే నిజాలను ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా సినీ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా అడ్డగోలుగా ప్రమోషన్లు చేయిస్తున్నాయి కొన్ని మాయదారి యాప్లు. ఈ అబద్ధపు ప్రచారాలను నిజమేనని నమ్మి అమాయక ప్రజలు ఆన్లైన్ బెట్టింగ్లు జూదానికి బానిసలవుతున్నారు. బెట్టింగ్ ఈజ్ ఎ క్రైమ్. లెట్ us నాట్. ఈరోజు కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకొని తల్లిదండ్రులు మనం చదివిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి మనం ఈరోజు చదువుకున్న చదువుకు విలువ లేకుండా ఇలాంటి చిల్లర మల్లర పనులలో మనం ఇన్వాల్వ్ అయ్యి మన యొక్క జీవితాలను ఈ సిల్లీ బిజినెస్ కోసం ఎవడి కోసమో మనం మన డబ్బులు పొడగొట్టుకొని చివరికి మనం చావాల్సిన దుస్థితి మనకి ఏముందని చెప్పి ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్క యువతకి, ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్కి సమాధానం తక్షణమే దొరుకుతుంది. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, దయచేసి భారీ స్థాయిలో దీని మీద ఆలోచించండి. సమాజం భవిష్యత్తు ఇలాంటి తప్పుడు విధానాల నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుంది. షార్ట్కట్లో డబ్బులు సంపాదించాలనుకునే యువత రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఈజీ మనీ కోసం అర్రోలు చాస్తూ ఆన్లైన్ యాప్స్లో బెట్టింగ్లు, జూదానికి బానిసలైపోతున్నారు. ఫలితంగా ఆన్లైన్ గేమ్స్లో క్షణాల్లో లక్షల రూపాయలు హుష్కాకి అయిపోతున్నాయి. బెట్టింగ్లో అలా డబ్బులు ఇన్వెస్ట్ చేసి తిరిగి చూసేసరికి పైసా చేతికి రావడం లేదు. పోనీ ఈ డబ్బులు పోయాకైనా ఏమైనా జాగ్రత్త పడతారా అంటే అదీ లేదు. అందిన కాడికి అప్పులు చేసి మళ్లీ అదే బెట్టింగ్లో పెడతారు. అంతలా ఆ ఊబిలో కూరుకుపోతారు. ఫలితం చివరికి మిగిలేది అప్పులు. ఇలా తాహతకు మించి అప్పులు చేస్తూ అవి కట్టలేక కొంతమంది బలవన్మరణాలకు సైతం వెనుకాడడం లేదు. ఈ కఠిన నిర్ణయంతో అటు కన్నవారికి కడుపు కోత మిగిలిస్తూ కుటుంబాన్ని ఒంటరిపాలి చేస్తున్నారు బెట్టింగ్ బాధితులు. స్వయంగా నేను చూశాను దాంట్లో ఎలా ఉంటుందన్నది. నాకు దాంట్లో అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు మానుకోండి. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ యాప్లకు అలాంటివి వెళ్ళకండి. నా ఫ్రెండ్ ద్వారా కూడా వాళ్ళని కూడా చూశాను. ఆన్లైన్ గేమ్లు ఆడకండి. తెలంగాణలో పేకాట, బెట్టింగ్ని కట్టడి చేసే ఉద్దేశంతో 2017లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేసింది. తెలంగాణ గేమింగ్ చట్టం 2017 ద్వారా గ్యాంబ్లింగ్ పై అప్పటి సీఎం కేసీఆర్ నిషేధం విధించారు. ముఖ్యంగా రమ్మీ, పేకాట వంటి ఆటల్ని కూడా బ్యాన్ చేశారు. తద్వారా పేకాట, బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్లు అదుపులోకి వచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆన్లైన్ జూదం, బెట్టింగ్లపై పర్యవేక్షణ లోపించింది. ఫలితంగా ఆన్లైన్ జూదం, బెట్టింగ్లు పెరిగిపోయాయి. రాష్ట్రంలో ఆన్లైన్, ఆఫ్లైన్ గ్యాంబ్లింగ్ పైన నిషేధం ఉన్నప్పటికీ ఏడాది కాలంగా తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మళ్లీ యాక్టివ్ అయ్యాయి. ఫలితంగా ఈ వ్యసనంతో ఎంతో మంది యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ బాధితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, యువత, ఉద్యోగస్తులే ఉండడం ఆందోళన కలిగించే అంశం. क्रिकेट बेटिंग, फुटबॉल बेटिंग वगैरह कुछ भी वायरल हो रहा है, तो इसके कारण बहुत सारे जो बच्चे बेटिंग एप्लीकेशन में डाल के वो हार जाते, फिर वो कुछ भी गलत कदम उठा रहे, जैसे कि कुछ सुसाइड कर रहे। तो मैं आपसे यही कहूँगा कि आज के बाद बेटिंग मत करें. एक इलीगल है, उससे आपका हर टाइम नुकसान ही होगा. బెట్టింగ్ యాప్ల వ్యవహారం ఇప్పుడు దేశంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి లాంటి నటులతో పాటు 11 మందిపై ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా పంజాగుట్ట పిఎస్లో కేసులు నమోదయ్యాయి. తాజాగా మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై ప్రమోట్ చేస్తున్న నటులు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రకాష్ రాజ్, ప్రణీత, నిధి అగర్వాల్లతో పాటు మరో 19 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగుల్ని 2017లో తెలంగాణలో నిషేధించారు. కానీ ప్రస్తుతం గుట్టుచప్పుడు కాకుండా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు బెట్టింగ్ యాప్ల నియంత్రణపై దృష్టి పెట్టారు. యాప్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. యాప్లపైనే కాకుండా వాటికి ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు.
దురాశకు పోయి ఎవరూ జీవితాలను ఆగం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఫ్యామిలీస్ని అతలాకుతలం చేస్తుంది, యూత్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. దీన్ని అలౌ చేయడం అనేది కరెక్ట్ కాదు. చాలా స్టేట్స్లో లోకల్ గేమింగ్ యాక్ట్స్ ఉన్నాయి. మన తెలంగాణ స్టేట్ ఏంటంటే ముందు చూపుతో 2017లోనే దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. అలాగే మనం చేసిన తర్వాత ఆంధ్ర వాళ్ళు, అస్సాం వాళ్ళు చేసినారు. మిగతా స్టేట్స్లో ఇది బ్యాన్ కాల. కాబట్టి ఒక సెంట్రల్ యాక్ట్ తెచ్చి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఒక సెంట్రల్ సైబర్ యాక్ట్ లాగా ఒక సెంట్రల్ యాక్ట్ తెస్తే బాగానే ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్ మోసాలు ఎన్ని బయటపడుతున్నా ఇంకా కొందరు మాత్రం ఈజీ మనీ కోసం ఆశపడుతున్నారు. ఇప్పటికైనా ఈ బెట్టింగ్ పీడ విరగడ కావాలంటే ప్రజల్లోనూ మార్పు రావాలి. బెట్టింగ్ భూతం ఎంత డేంజరో గ్రహించాలి. ప్రభుత్వాలు, పోలీసులు కూడా ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటేనే దానికి అడ్డుకట్ట పడుతుంది. యువత ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆరోగ్యాలు, వాళ్ళ మనసులతో పాటుగా వాళ్ళ చదువుకు న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. తప్పితే ఈ ఆన్లైన్ గేమ్కి అడిక్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకోవద్దని, దానితో పాటుగా ఈ ప్రిడిక్షన్ అనేది ఒకసారి కరెక్ట్ అవుతుంది, మరొకసారి రాంగ్ అవుతుంది. దానివల్ల ఆ డబ్బు అనేది తీసుకొచ్చిన వాటికి విలువైంది కాబట్టి డబ్బు కోల్పోవడము, ప్రాణాలు కోల్పోవడం, దాంతోపాటు కుటుంబాలకు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి యువకులందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.